ఈస్ట్ గోదావరిలో మంచి లొకేషన్స్లో తీసిన ఒక కామెడీ మూవీ. నా వరకు అందరూ కష్టపడి బాగా చేశారు అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు. వెంకటేశ్వరరావు గారు, నాగమణి గారు చేసిన ఈ కొత్త ప్రయత్నం, దాంట్లో నాగబాబు గారి డైరెక్షన్, తెలుగులో ఆయన ఇంతకుముందు వేరే భాషలో 2-3 చిత్రాలు దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకి ఇది మొదటి సినిమా. అలాగే కొత్తవారు ఈ రోజుల్లోని మనం చూస్తున్నాము. 90% కొత్త వాళ్ళతోని, కొత్త సాంకేతిక నిపుణులతో కానీ, కొత్త నటీనటులతోని సినిమాలు రావడం జరుగుతోంది. కథ నచ్చి ప్రజెంటేషన్ బాగుంటే ప్రజలు దాన్ని తప్పకుండా ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు అనేది ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి సక్సెస్లో మనం చూసాము. అదే పోకడలోని, అదే దారిలో వీళ్ళు చేసిన ఈ చిన్న ప్రయత్నం వెక్కిరింత తప్పకుండా సక్సెస్ కావాలని. ఎందుకంటే మొట్టమొదటి సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఆ బిగినింగ్లోని ఆ సినిమా నుంచే నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో ఉన్న ఏవైనా తప్పొప్పులున్నా లేదా ఇంకా క్వాలిటీగా ఇవ్వాలన్నా ఈ ప్రయత్నం నుంచి ఇంకా వాళ్ళు నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, నాగమణి గారు ఎన్నో సినిమాలు ఈ బ్యానర్లో తీయాలని, ఎంతోమందికి జీవనోపాయం అందించాలని, అలాగే ప్రజలకు కూడా ఒక మంచి చిత్రాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెఫినెట్గా వెక్కిరింత మీ అందరూ ఆశీర్వదించాలి, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఎంటైర్ టీమ్, అంటే అందరూ కొత్త వాళ్ళు నటించారు, చక్కగా నటించారు. సో వారందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు. ఎందుకంటే కళామ తల్లి నమ్ముకున్న వాళ్ళని ఆ తల్లి ఎప్పుడు కూడా వదిలిపెట్టదు. ఆ కళామ తల్లి అందరూ కూడా ఆ కళను నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెక్కిరింత ఈరోజు సినిమా కంప్లీట్ అయ్యి ప్రివ్యూ వేస్తే ఈరోజు వచ్చి కవిత గారు, అదేవిధంగా సాగర్ గారు, మరి సినిమా యూనిట్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈరోజు ప్రివ్యూ వేస్తే రావడం జరిగింది. ప్రివ్యూ చూసాం. మా డైరెక్టర్ జంగాల నాగబాబు, ఈయన 2009లో మాకు మా సినిమా యూనిట్కి అందరికీ తణుకులో పెద్ద సన్మానం పెట్టారు. అప్పటి నుంచి నాకు టచ్లో ఉండి సినిమా రంగంలోకి రావాలనే ఒక పట్టుదలతో అప్పటి నుండి సినిమా ప్రయాణం చేస్తూ నాతో టచ్లో ఉండి, అప్పుడు నేను నిర్మిస్తున్న సినిమాలో క్యారెక్టర్ చేసి అక్కడి నుంచి పట్టుదల ఎలాగైనా సినిమాలు తీయాలనుకున్నాడు నాగబాబు. చూస్తుంటే షాక్ అయిపోయి నన్నే ఆడియో ఫంక్షన్ పిలిచాడు. అయితే ఇక్కడ ముఖ్యం ఏంటంటే గురువుని మర్చిపోలేదు. అంటే ఎవరైతే పరిచయం చేశారో వారిని మర్చిపోకుండా మరి నాగబాబు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా సార్, నేను ఇంత కష్టపడి సినిమా తీశాను, మీరు వచ్చి ఈరోజు చూడాలి అంటే ఈరోజు అన్ని పనులు పక్కకు పెట్టి, ఎందుకంటే తన దగ్గర ఉన్న శిష్యులు డెవలప్ అయితే ఆనందపడేది గురువే. అలాగా మరి నన్ను అభిమానంతో ఆహ్వానించినందుకు మరి నాగబాబు సినిమా కంప్లీట్ కాకముందే ఇంకో సినిమాకి డైరెక్టర్గా బుక్ కావడం అంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే
సినీ ప్రపంచంలో ఒక సినిమానే చాలా కష్టం. సినిమాని ఆడియో ఫంక్షన్ తేవాలంటే ఇంకా కష్టం. సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ దాకా రావాలంటే అనితర సాధ్యమైనవి. చిన్న సినిమాలంటే ఈరోజు చాలా కష్టం. అలాంటి కొత్త వాళ్ళతోటి విలేజ్లో, డిస్ట్రిక్ట్స్లో, గోదావరి ఎమ్మటి అక్కడ అవుట్ సైడ్ లొకేషన్స్లో మరి ఇన్ని రోజులు షూటింగ్ చేసి కొత్త వాళ్ళతో ప్రయత్నం చేసి సినిమాని వెండి తెర పైన తీసుకొచ్చి మరి హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ప్రదర్శించాలంటే చాలా కష్టమైనది. దానికి నిర్మాత దొరకాలి ఫస్ట్. ఆయనకు ఒక మంచి నిర్మాత దొరికాడు, వెంకటేశ్వరరావు గారు. ఆయనే హీరో, ఆయన నిర్మాత. ఇంతకుముందు చూశాను, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీరు చాలా బాగా చేశారు. పిల్లలతో కాంపిటీషన్గా చేశారు. మీరు వాళ్ళతో పోటీ పడి మరీ చేశారు. మీరు నటిస్తుంటే కూడా నిర్మాత అనే భావం ఏం కనిపించట్లేదు. మీరు ఒక ఆర్టిస్ట్గా చేసినట్టుగానే ఫీలింగ్ ఉంది. అదేవిధంగా అమ్మాయిలు కానీ, ఆ గుజరాత్ అమ్మాయి కూడా బాగా చేసి ఉందా? ఇక్కడ అమ్మాయి రాలేదా? ఆ గుజరాత్ అమ్మాయి కానీ, ఆమెకు వచ్చిరాని తెలుగు, వచ్చిరాని ఇంగ్లీషు మాట్లాడుతూ చేసింది కానీ, కామెడీ కానీ అన్నీ కూడా నాగబాబు బాగా సినిమాని చేసి మరి ఈరోజు వెక్కిరింత సినిమా ద్వారా తన దర్శకుడు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడే తెలిసింది సూర్య కూడా ఇందులో చేశాడని. ఆయన మంచి సీనియర్ ఆర్టిస్ట్. జూనియర్ రేలంగ్ గారి క్యారెక్టర్ కూడా చూశాను. ఆయన కూడా చాలా బాగా చేస్తారు. ఎందుకంటే సీనియర్ ఆయన ఎంతో గొప్ప నటుడు. మరి ఆయనని కూడా మరి కొత్త డైరెక్టర్ని కూడా సీనియర్లని డీల్ చేయడం జరిగింది. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎవరు చేశారు మ్యూజిక్? చాలా బాగున్నాయి సాంగ్స్ మాత్రం. రియల్గా ఒక మంచి మెలోడీ, సాహిత్యం అర్థమయ్యేలాగా మంచి సాంగ్స్ వచ్చాయి. చాలా బాగుంది. అండ్ సినిమా మరి వెంకటేశ్వరరావు గారికి ఈ సినిమా డబ్బులు రావాలి, మరి ఎక్కువ థియేటర్లో రిలీజ్ కావాలి, మరి ఆయనకి మంచి పేరు తీసుకొస్తూ సినిమాకి డబ్బులు వస్తే మరి వెంకటేశ్వరరావు గారు ఇంకా నాగబాబు లాంటి వాళ్ళు ఎంతోమందిని దర్శకుల్ని పరిచయం చేసి మరి ఇంకా సినిమాలు తీయాలని కోరుతూ మరి ఈ సినిమా చాలా బాగా కష్టపడి తీశారు. సో మీ ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్లకి, మరి నాగబాబుకి అయితే ఆల్రెడీ అవకాశం వచ్చింది. మరి మీ దాంట్లో పనిచేసిన ఆర్టిస్టులకి, ఆ అమ్మాయి ఐటమ్ సాంగ్ కూడా బాగా చేసింది. ఆ అమ్మాయి ఏం పేరు నీది? స్వాతి నాయుడు. స్వాతి నాయుడు నీది కూడా చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ చాలా బాగా చేసావు. సో అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ వెక్కిరింత అందరూ ఆశ్చర్యపోయి ఎక్కిరింత అనకుండా సూపర్ అనేలాగా సినిమా ఆడాలని మరి అందరికీ విజయం చేకూరాలని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నుంచి ఇక్కడికి వచ్చిన మా గురుగారు సాయి వెంకట గారికి, సాగర్ గారికి, కవిత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అలాగే మీడియా వారికి కూడా అండి. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన కాకర్ల వెంకటేశ్వర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసిన వినీత్ గారు, నాని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే మాలాంటి కొత్త డైరెక్టర్ని పరిచయం చేసేటంటే ఈయన మా మీద పెట్టుకున్న నమ్మకమే. ఇలాగ ఈ సినిమా ఆడి మంచి డబ్బులు తీసుకొచ్చి మాలాంటి కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర గారిని కోరుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు సాగర్ గారికి, సాయి వెంకట్ గారికి, అలాగే కవిత గారికి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము వెక్కిరింత అనే కామెడీ మూవీని జంగాల నాగబాబు దర్శకత్వంలో చేయడం జరిగింది. ఇప్పుడే మీరు ప్రివ్యూ కూడా చూశారు. అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని, మీడియా మిత్రులు కూడా అందరూ కోఆపరేట్ చేస్తారని ఈ సభముఖంగా కోరుకుంటూ అందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటాం. ఈ సినిమాని సంక్రాంతి లోపలనే రిలీజ్ చేయడానికి అన్ని కార్యక్రమాలు రెడీ అయిపోయి సెన్సార్ పూర్తి చేసుకుంటుంది. ఈ సంక్రాంతి ముందే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. వెక్కిరింత ఈ మూవీలో నాది సెకండ్ హాఫ్లో ఒక 5 minutes క్యారెక్టర్ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు జంగాల నాగబాబు గారికి,
వెంకటేశ్వరరావు గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సో ఈ సినిమాని మీరందరూ చూసి ఆదరిస్తారని, మంచి విజయాన్ని చేకూరుస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలకి అలానే మీడియా వాళ్ళందరికీ కూడా సే హాయ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో అంటే ఏమైనా చేయాలని చాలా ఆశలతో లైక్ డైరెక్షన్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు అందరూ వస్తారు. సో ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్ ఇవ్వడం అనేది జరగని పని. ఎందుకంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఏమైనా చేద్దామని వస్తారు కానీ వాళ్ళకి అవకాశాలు రాక తిరిగి ఊర్లో వెళ్ళిపోలేక చాలా బాధపడుతూ ఉంటారు. సో మనం చిన్న సినిమాలు కూడా ఆదరిస్తే కనుక చిన్న పెద్ద అనేది ఏం లేదు, టాలెంట్ ఉంటే ఎక్కడైనా ప్రజలు తప్పకుండా అభిమానిస్తారనేది నేను నమ్ముతాను. కాబట్టి ఈ మూవీ ప్రివ్యూ ఈరోజు జరిగింది అండ్ చాలా మంచిగా వచ్చింది. సో అందరికీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రావు కాబట్టి ఇలాంటి చిన్న సినిమాల్లో మన సత్తా ఏంటో చూపించగలిగితే ఆ తర్వాత అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి అండ్ ఈ వెక్రింత మూవీ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కష్టంతో తీశారు. దీంట్లో నేను ఒక ఐటమ్ సాంగ్ చేశాను. డెఫినెట్లీ యూ విల్ ఆల్ ఎంజాయ్ అండ్ ఈ మూవీని తప్పకుండా చూడండి. ఇలాంటి చిన్న సినిమాల్ని తప్పకుండా మనందరం కూడా ఆదరించాలి. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో విక్రింత సినిమాలో నేను కూడా చిన్న వేషం చేశానండి. అది మీరే తర్వాత సెకండ్ హాఫ్లో వద్దండి. అయితే అందరూ చెప్పారు ఈ సినిమా ఎన్ని రోజుల్లో పూర్తి చేశారన్నది చెప్పలేదండి. 28 రోజుల్లో పూర్తి చేశారండి. కోరమావిడి తర్వాత గోదావరి దాంట్లో 28 రోజుల్లో పూర్తి చేశాడు. 28 రోజుల్లో పూర్తి చేయడం అంటే అంత సాధ్యమైన పని కాదండి. నేను ఈవి గారి శిష్యునండి. ఈవి గారి సినిమాలో 40 సినిమాల్లో యాడ్ చేశానండి నేను. ఆయన ఒక 51 సినిమా చేశారండి, 40 సినిమాల్లో చేశానండి నేను. చిన్న చిన్న వేషాలు వేస్తున్నాను. దీంట్లో నాగబాబు గారు మీరు దీంట్లో వేషం వేయాలి, ఒక జమీందారు వేషం ఉంటుందంటే చేశానండి. ఆ కుంభానన్న కొడుకు కింద చేశాడండి. అది గురించి ఆస్తి అంత అమ్మేస్తామండి. దాంట్లో క్యారెక్టర్ చేశానండి. ఇప్పుడు ఈ సినిమా మీరు సెకండ్ హాఫ్ చూడండి, చాలా బాగుందండి. అందరూ ఆదరించి మన వెంకటేశ్వరరావు గారికి ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?